ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి ఉత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఇక్కడ నిర్వహింపజేసినటువంటి జయంతి ఉత్సవ కార్యక్రమం నిర్వాహకులు కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ వాస్తవంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో నాకే కానీ ఈ ప్రాంతానికి ఉన్నటువంటి అనుబంధం మర్చిపోలేనటువంటిదని చెప్పక తప్పదని చెప్పండి. ఆనాడు వారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వాస్తవంగా ఆయన పంచకట్టులోనే ఒక రైతు మూర్తిస్తున్నాడు. మొత్తం భారతదేశంలో ఇలా ఉచిత విద్యుత్ కార్యక్రమం అమలు చేయటం జరిగిందంటే ఆనాడు మరి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో పేర్కొనడం, దానికి అనుగుణంగా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేసి తలపెట్టడం రైతాంగాన్ని ఒక ఆత్మవిశ్వాసం నింపిందని చెప్పక తప్పదని చెప్పండి. అట్లాగే రుణమాఫీకి సంబంధించే కానీ జాతీయ స్థాయిలో రుణమాఫీ అమలు చేయాలని చెప్పని ఆనాటి కేంద్ర ప్రభుత్వం యూపీ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు తలిస్తే సకాలంలో అప్పు చెల్లించినటువంటి ఒక రైతాంగానికి ఏదైతుందో ఇక్కడ దేశంలో ఏ రాష్ట్రం కూడా లేదని చెప్పంటున్నాం. 5,000 రూపాయలు ప్రోత్సాహం అందజేయడం జరిగింది. ఇలా రైతాంగం అంటే ఆయన ఒక ఆత్మ బంధువుగా చూసేటటువంటి వాడు రైతాంగం అని చెప్పండి. ఈ దేశాన్ని పట్టడి అన్నం పెట్టేటువంటి వాడు రైతు కాబట్టి ఆ రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది అనేటువంటి ఒక భావనతో రైతాంగానికి సహకార రంగంలో కల్పించబడేటువంటి రుణాలకు ఏదైతుందో వడ్డీ రాయితీ కల్పించడమే కానీ మరి రైతాంగం ఉత్పత్తి చేసినటువంటి వ్యవసాయ ఉత్పత్తులు అన్నీ కూడా ప్రభుత్వ పరంగా వాటిని కొనుగోలు చేయబడే విధంగా చెప్పండి. అంతవరకు ఏదైతుందో వరి ధాన్యం విక్రయం అనేది ఒక సమస్యగా భావించేటటువంటి రైతుకు గ్రామాల ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేసి మరి కొనుగోలు కేంద్రాలతో రైతాంగానికి అండగా నిలిచినటువంటి ఒక మహానుభావుడు వైఎస్ రాజశేఖర గారు అని చెప్పక తప్పదంటున్నాం. రైతాంగం రైతు కూలీలతో పాటు ఏదైతున్నదో మరి విద్య అనేది ప్రధానం, వైద్యం అనేది ప్రధానం చెప్పంటున్నాం. నిరుపేద వర్గాలకు విద్య వైద్యం ఉచితంగా అందింపచేయాలి, కల్పింపచేయాలని ఏదైతే భారత రాజ్యాంగం నిర్దేశించిందో దానికి అనుగుణంగా మన ఫీజు రియంబర్స్మెంట్ అనేది దేశంలో ఇక్కడ లేదు. అటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమాన్ని మరి అమలు చేసి తలపెట్టి ప్రతి పేదవాడి కుటుంబంలో మరొక సాంకేతిక విద్యా నిపుణుడు మనం ఏర్పాటు చేయగలిగామని చెప్పంటే ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్పక తప్పదంటే ఆనాడు ఆంగ్ల మాధ్యమం యొక్క ప్రాధాన్యతను గుర్తించి కేజీ టు పీజీ వరకు ఆంగ్ల మాధ్యమంలో విద్యా సదుపాయం కల్పింప చేయాలని చెప్పని ఇవాళ సక్సెస్ స్కూల్స్ ఏర్పాటు చేసిన ఆనాడు సక్సెస్ స్కూల్స్ ఏర్పాటు చేసిందని చెప్పండి. అట్లా ఏదైతుందో యూనివర్సిటీ స్థాపనే కానివ్వండి, వైద్యానికి సంబంధించి నిరుపేద వర్గాలకు వైద్యం భారమవుతుందని చెప్పి భావించి తరించి రాజీవ్ ఆరోగ్యశ్రీ ఎవరో కూడా ఊహించలేదు, ఆలోచించలేదని చెప్పంటున్నాం. ఎంత నిరుపేద వర్గమే కానీ రేషన్ కార్డు కలిగి ఉంటే కార్పొరేట్ స్థాయిలో ఉచిత వైద్య సదుపాయం పొందబడే విధంగా మరి ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని అమలు చేసి తలపెట్టడం దేశంలోనే ప్రపంచంలో కూడా వచ్చింది అనుకుంటా. ఎక్కడైనా ఇతర దేశాలు ఉందో లేదో నాకు తెలియదు కానీ భారతదేశంలో మాత్రం ఏదైతుందో ఈ కార్యక్రమాన్ని ఆరంభింపజేసిన వైఎస్ రాజశేఖర్ గారు చెప్పి చెప్పక